ఏపీలో ఉద్యోగులు కదం తొక్కారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఒక చోటకు చేరి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మరి ఎన్నికల పీరియడ్ దగ్గరకు వస్తున్నా కూడా ప్రభుత్వం మోసపూరితంగా చేస్తుంది తప్ప మరొకటి లేదు. 4.5 సంవత్సరాలు మేము ఎంతో సమయం ఇచ్చాము, ఇంకా ఈ సమయం కూడా సరిపోవటం లేదు. ప్రభుత్వము మీనమేషాలు లెక్క పెట్టకుండా తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ యొక్క ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం ఎలాగనే మొండి వైఖరి అవలంబిస్తే రేపు 27వ తారీఖు జరిగేటువంటి చెలో విజయవాడ ప్రోగ్రాం గతంలో జరిగినటువంటి BRTS రోడ్డుని తలతనేటువంటి విధంగా మా యొక్క జేఏసీ ద్వారా మేము పోరాటం చేస్తామని, అప్పటికి కూడా స్పందించకపోతే మేము మళ్ళా కూర్చొని తదుపరి కార్యాచరణ ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఏలు, సరెండర్ లీవ్లు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ రుణాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఉద్యోగులు వాపోయారు. ప్రభుత్వం ఇదే విధానాలను అవలంబిస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో తాలూకా కార్యాలయంలో ఎదుట ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి న్యాయపరంగా రావాల్సిన 12వ పీఆర్సీ, డీఏలు ఇవ్వాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ప్రభుత్వం 26,000 కోట్లు బకాయి పడిందన్నారు. ఈ నెల 27న ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం అప్పటిలోగా తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏపీజేఏసీ కార్యాచరణలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురంలో తాలూకా యూనిట్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే సిపిఎస్ను అమలు చేయాలన్నారు. 4.5 ఏళ్లుగా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా ఈరోజు తాలూకా స్థాయిలో మరి నిరసన జేఏసీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టాం. రేపు 20వ తారీఖున జిల్లాలో జరుగుతుంది. అదేవిధంగా అప్పటి లోపల కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రేపు 27వ తారీఖున పెద్ద ఎత్తున చెలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు కేవలం మేమేం కొత్తగా అడిగేది కాదు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికలకు ముందు ఆ హామీలను అమలు జరపాలనేది, అందులో యథాలాపంగా ఎప్పుడు జరగాల్సినటువంటి పీఆర్సీ మరి ప్రభుత్వం ప్రకటించాలా. పీఆర్సీ కమిటీ వేసింది కానీ ఇంతవరకు ఆ కమిటీకి చైర్మన్ గానీ ఎవరిని దానికి కుర్చీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకనే మొత్తం కమిటీని ఫామ్ చేసి 30% ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్స్ కు సంబంధించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ని మరి 10%, 15% గతంలో లాగా పునరుద్ధరించాలని, 70%, 75 సంవత్సరాలకి పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి ఈఆర్సీ బకాయిలు, పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి ఐఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని